నుంచి ప్రభు ఆత్మ సహాయంతో ప్రభు మనకు నేర్పిస్తున్న సంగతులను బట్టి ప్రభు స్తోత్రములు. ఈ ఉదయకాలం యెహోషువ గ్రంథంలోంచి 21 అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 21 అధ్యాయంలో లేవీయులైన కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు వారు పొందిన భూముల గురించి, వాటి పొలముల గురించి మనం చూస్తూ ఉన్నాం. 21 అధ్యాయంలో 2వ వచనం చూడండి. మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాను. కాబట్టి ఈ వచనంలో వ్రాయబడినట్లుగా మోషే ఆజ్ఞాపించినట్లుగా మోషే చనిపోయిన తరువాత యెహోషువ యొద్దకు, అలాగే అహరోను కుమారుడైన ఎలియాజరు నొద్దకు లేవీయులు చేరివచ్చి తెలియపరిచారు. మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడని వారు ఎప్పుడైతే తెలియపరిచారో, అప్పుడు లేవీయులకు ఇశ్రాయేలీయులు ఆ మాట చొప్పున స్వాస్థ్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 3వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను, వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి అనే మాట మనం చూస్తున్నాం. చదువుకున్న వాక్య భాగంలో 4వ అధ్యాయం 21వ అధ్యాయం 4వ వచనంలో మొదటి వంతు కహాతీయుల వంశముల పక్షముగా వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. సో మీరు చదివారు. ఈ అధ్యాయంలో లేవీయులకు ఎప్పుడైతే ఆ పొలములు, అలాగే ఆ పల్లెలు, పట్టణాలు ఎప్పుడైతే వారు ఇశ్రాయేలీయులు ఇచ్చారో, ఆ తర్వాత వ్రాయబడిన రిఫరెన్స్‌లో ఏముందంటే చూడండి, వచనం 43వ వచనం. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు, అంతయు నెరవేరు. ఈ రిపోర్టు ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలన్నిటినీ స్వాధీనపరుచుకున్నారనే రిపోర్టు, వారికి కలిగిన విశ్రాంతిని గూర్చిన సమాచారము, ఇదంతా కూడా ఎప్పుడు రాశాడంటే, ఇశ్రాయేలీయులు లేవీయుల విషయంలో ఎప్పుడైతే వారి పట్టణాల్లోంచి లేదా వారి యొక్క స్వాస్థ్యములోంచి వారి వంతు కహాతీయులకు, గెర్షోనీయులకు, మెరారీయులకు అంటే లేవీయులకు, అహరోను సంతానపు వారికి ఎప్పుడైతే వారు ఇచ్చారో అప్పుడు ఈ రిపోర్ట్ రాయబడింది. ఆదికాండ గ్రంథంలో కూడా మనం సంగతిని పరిశీలన చేస్తే 15వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం రండి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఈ వచనంలో నీ బహుమానము అనే మాట మనం చూస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయంలో బహుమానము అనే మాట దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇవి జరిగిన తరువాత నీ బహుమానము అత్యధికమగునని ప్రభు చెప్తున్నాడు. ఏవి జరిగిన తరువాత అంటే ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము 20వ వచనంలో 14, 20లో అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను అనే మాట చూస్తున్నాం. ఎప్పుడైతే అబ్రహాము మెల్కీసెదెకుకు దశమాంశములను ఇచ్చాడో, అంటే 10వ వంతు ఇచ్చాడో, అప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, అబ్రామా నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడు.
ఇశ్రాయేలీయులు దేవుని మందిరపు పని కొరకై ప్రత్యేకించబడిన లేవీయుల విషయంలో, యాజకత్వపు సేవ విషయంలో ప్రత్యేకించబడిన అహరోను సంతతి విషయంలో, వారెప్పుడైతే మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున చేశారో, అప్పుడు వారి గురించి వ్రాయబడింది. వారికి నలుదిక్కులా విశ్రాంతి కలిగిందని, మాత్రమే కాదు దేవుడు వారికి ఇస్తానని చెప్పిన దానిలో అంతా కూడా జరిగించాడనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దశమ భాగం అనేది క్రొత్త నిబంధన, పాత నిబంధన అని ఒక ప్రశ్న మనం గతంలో ధ్యానం చేశాం. మరలా చెప్తున్నాను. పాత నిబంధన దశమ భాగాన్ని గూర్చిన ఆజ్ఞగా ఉంది. కానీ క్రొత్త నిబంధనలో అంటే పాత నిబంధన ఇంకా రాకముందే, ధర్మశాస్త్రం ఇంకా రాకముందే 430 సంవత్సరాల ముందు అబ్రహాము విశ్వాస సంబంధిగా ఉన్నాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడు. ఆదికాండం 15:6 గాని, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 6, 9 వచనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు అబ్రహాము విశ్వాస సంబంధి, ధర్మశాస్త్ర సంబంధి కాదు. కానీ అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. అందుకని చాలా మంది దశమ భాగం అనగానే పాత నిబంధన అంటారు. అసలు దశమ భాగము అనే ఈ అనుభవం మొట్టమొదట పుచ్చుకున్న వారు అహరోను సంతతి వారు కాదు, లేదా లేవీయులు కాదు. పుచ్చుకున్నవాడు మెల్కీసెదెకు. అయితే దశమ భాగం ఇవ్వాలి అనేది మాత్రం పాత నిబంధన. అంటే దశమ భాగాన్ని గుర్చిన ప్రస్తావన ఉన్నది పాత నిబంధనలో కాదు. దశమ భాగం ఇవ్వాలి అని డిమాండ్ చేయటం మాత్రం పాత నిబంధన. ఎందుకంటే ఇక్కడ చూడండి, అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు అని ఉంది కానీ 10వ వంతు ఇవ్వాలనే ఆజ్ఞ అబ్రహాంకి లేదు. కాబట్టి ఆనాడు అబ్రహాము తనకొచ్చిన ప్రేరేపణలో నుంచి, తనకు కలిగిన దానిలోంచి 10వ వంతు ఇచ్చాడు. అబ్రహాం ఏది ఇచ్చాడో ఆ వంతు రాశాడు తప్ప అబ్రహాముకు 10వ భాగం ఇమ్మని చెప్పిన ఆజ్ఞ ఏమి లేదు. కాబట్టి మనం కూడా ప్రేరేపించబడిన దాన్ని బట్టి మనము ఉపదేశం పొందుకుంటున్నప్పుడు, మన వాక్యోపదేశం పొందుకుంటున్న వారు ఉపదేశించువానికి సమస్త సద్విషయములలో అని ఫుట్నోట్లో రాశాడు. గల్తీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను అని ఫుట్నోట్లో, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలువాడై ఉండవలెను అని వ్రాయబడింది. ఇక్కడ ఎన్నో భాగం అని లేదు. చూడండి, భాగం ఇయ్యాలని ఉంది కానీ ఎన్నో భాగం అని లేదు. క్రొత్త నిబంధనలో దశమ భాగమును గూర్చిన ఆజ్ఞ లేదు. దశమ భాగము అనేది ఆజ్ఞగా చెప్పబడింది పాత నిబంధనలోనే. అలాగని దశమ భాగం ఇవ్వటం అనేది పాత నిబంధన కాదు. ఎందుకంటే అబ్రహాము తనకు కలిగిన దానిలో ఇచ్చిన భాగాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను కూడా చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మనము ఇప్పుడు కానుకలు ఇవ్వటం అనేది ఏమీ లేదు, మనం కానుకలు ఇవ్వకూడదు అని చెప్పటానికి దశమ భాగం అసలు క్రొత్త నిబంధనలో లేదు కదా అని వివరణ చెప్తారు. అసలు ఇవ్వకూడదు అనేది రాంగ్. ఎందుకంటే అబ్రహాం ఇచ్చినప్పుడు అబ్రహాం పాత నిబంధనకు చెందినవాడు కాదు. ఆ జ్ఞానం లేదు కొంతమందికి. వాక్యంలో చెప్పినట్లుగా ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు గమనించండి, అబ్రహాము ఎంత ఇచ్చాడు అనే దాని గురించి మనం చూస్తున్నప్పుడు ఇవ్వాలన్న ఆజ్ఞ అబ్రహాముకి ఎంతే ఇవ్వాలన్న ఆజ్ఞ లేదు. అబ్రహాము ఎంత పొందుకున్నాడో అబ్రహాము అంతలో భాగం ఇచ్చాడు. ఆ వివరణ హెబ్రీయులకు రాసిన పత్రిక 7లో కూడా చెప్పాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము వచనం 4 నుంచి మీరు చూడండి. ఇతడెంత ఘనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను అనే మాట మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఎందుకు రాశారో గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు రాశారో కూడా ధ్యానం చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే ఎంత శ్రేష్టమైంది.
కృప ధర్మశాస్త్రం కంటే ఎంత శ్రేష్టమైందని చెప్పడానికి రాశారు. మరి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఎందుకు రాశారు? ధర్మశాస్త్రములో దశమాంశాలు పుచ్చుకున్న వాడి కంటే కృపలో దశమాంశం పుచ్చుకున్నవాడు ఎంత ఘనుడు అందుకు రాశారు. అందుకనే 4వ వచనంలో ఏమన్నాడు? ఇతడెంత ఘనుడో చూడుడి అన్నాడు. ఎవరు ఇతడు? మెల్కీసెదెకు. ఎవరితో పోల్చి ఘనుడో చూడుడి అంటున్నాడు? అహరోనుతో పోల్చి చెప్తున్నాడు. అహరోను క్రమంలో ఉన్న యాజకులతో పోల్చి ఇతడెంత ఘనుడో చూడుడి అన్నాడు. ఎందుకంటే 5వ వచనం, లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ధర్మశాస్త్రము చొప్పున 10వ వంతు పుచ్చుకొనుటకు వారికి ఆజ్ఞ ఉంది. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద ఏమీ పుచ్చుకోలేదని లేదు. అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించారు. ఇశ్రాయేలీలు ఎంత ఇచ్చారు? 10వ వంతు ఇచ్చారు. అబ్రహాం ఎంత ఇచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. కానీ పుచ్చుకున్న వారు అహరోను కుటుంబీకుల కంటే లేదా అహరోను సంతతి వారి కంటే లేవి కుమారుల కంటే అబ్రహాము ఎవరికైతే ఇచ్చాడో ఆ మెల్కీసెదెకు ఘనుడు అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచన చేయండి. ఇంకొక సంగతి ఇక్కడ చెప్పాడు చూడండి. 9వ వచనం చదువుదాం. 9వ వచనం, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను అనే మాట చూస్తున్నాం. ఎలా ఇచ్చాడంటే అక్కడ చెప్పాడు, మెల్కీసెదెకును అబ్రహాము కలుసుకున్నప్పుడు లేదా మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. మీరు ఆలోచన చేయండి. మనము కానుకేస్తున్నప్పుడు మనం ఒక్కళ్ళమే కానుకేయట్లేదు. మన లోపల ఉన్న పిల్లలు కూడా కానుకేస్తున్నట్లే. అంటే లోపల ఉన్నవారు కూడా కానుక వేస్తున్నట్లే. ఎందుకంటే మనం వాగ్దానం పొందుకుంటున్నప్పుడు మనం ఒక్కలే పొందట్లేదు. ఈ వాగ్దానం మనకు, మన సంతతికి. కారణం ఏందంటే అబ్రహాము పొందిన ప్రతి వాగ్దానం కూడా అబ్రహాము తన సంతానం విషయంలో పొందుకున్నాడు. అందుకనే అబ్రహాము ఇచ్చిన దశమాంశాలు కూడా అబ్రహాము ఒక్కడే ఇవ్వలేదు. అబ్రహాములో నుంచి అతని సంతానం కూడా ఇచ్చిందనే మాట చూస్తున్నాం. ఇక్కడ కానుక పుచ్చుకున్నవారు లేదా ఆ భాగం పుచ్చుకున్నవారు రెండు విధాలుగా పరిచయం చేయబడ్డారు. ఒకటి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. చెప్పండి ఇప్పుడు. లేవీయులు పొందుకుంటే చచ్చిపోయే వాళ్ళు భాగం పుచ్చుకుంటున్నట్లు, మెల్కీసెదెకు పుచ్చుకుంటే జీవిస్తున్నవాడు పుచ్చుకుంటున్నట్లు. చచ్చిపోయేవాడికి ఎవరు 10వ వంతు ఇవ్వాలి? జీవిస్తున్న వారికి ఎవరు 10వ వంతు ఇవ్వాలి? అది మీరు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఉన్నది మీరు అర్థం చేసుకొని మీరు ఆన్సర్ చెప్పండి. అబ్రహాం ఏమో జీవించు వానికి ఇచ్చాడు 10వ వంతు. ఇశ్రాయేలీలేమో చావునకు లోనైన వారికి ఇచ్చారు 10వ వంతు. సో నా ప్రశ్న ఏంటంటే, జీవించువాడు ఎవరి వద్ద పుచ్చుకుంటాడు? చచ్చిపోయేవాళ్ళు ఎవరి వద్ద పుచ్చుకుంటారు? లేదా జీవించేవాడికి ఎవరివ్వాలి? చచ్చిపోయేవాడికి ఎవరివ్వాలి? మీకేం అర్థమైతే అది చెప్పండి. జీవించే వారికి భాగం ఎవరివ్వాలి? చచ్చిపోయే వాళ్ళకి భాగం ఎవరివ్వాలి? అంటే చచ్చిపోయేవారంటే అది ధర్మశాస్త్రాన్ని బట్టి అంటే అది చంపేది కాబట్టి అండి, అది వారు దానికి ఇస్తారు. ఇది మనం దేవుని యొక్క మాట వలన జీవిస్తున్నాం కాబట్టి మనం జీవించేవారం కాబట్టి ఆయన నుంచి పొందుకున్న దాన్ని బట్టి మనం ఇవ్వాలండి. చాలా దగ్గరికి వచ్చారు, బాగా చెప్పారు. ఇంకా జీవించే వారికి ఎవరివ్వాలి?
చనిపోయే వారికి ఎవరు ఇవ్వాలి? అబ్రహాము జీవించేవాడికి ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు చావునకు లోనైన వారికి 10వ వంతు ఇచ్చారు. సో మళ్ళీ అడుగుతున్నాను, జీవించే వారికి ఎవరు ఇవ్వాలి? చనిపోయే వారికి ఎవరు ఇవ్వాలి? అదేనా అంటే మరణింపజేసే పరిచర్య చేసే యాజకులు ఛాన్స్ అయిపోయిందండి. మీరు చాలా అయిపోయిందండి. అద్భుతంగా చెప్పారు. మీ ఛాన్స్ అయిపోయింది. అయిపోయిందండి. మీరు కరెక్ట్ చెప్పారు. రాంగ్ చెప్తే మళ్ళీ చెప్పాల్సొచ్చిద్ది. రైటే కాదు. దాన్ని కొంచెం వివరంగా ఎవరు చెప్పినా పర్లేదు. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలనుకునేవారు. అంటే శిక్షా కారణం పరిచర్య చేసేవారికి చచ్చిపోయేవారిని ఆ యొక్క ఇవ్వాలి. క్రొత్త నిబంధన పరిచర్య చేసేవారికి జీవించేవారికి ఇవ్వాలి. వండర్‌ఫుల్ ఆన్సర్. అది సత్యనారాయణ గారు చెప్పిన వివరణలో ఇది కూడా భాగమే. ఇంకా చెప్పండి. ఇంకా చెప్తే ఇంకొంతమందికి అర్థమవుతది. విశ్వాస సంబంధులు జీవించే వారికి ఇవ్వాలి. ధర్మశాస్త్రం చొప్పున బ్రతికేవారు చనిపోయే వారికి ఇవ్వాలి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. ఇంకా అదే కోవలో ఇంకా చెప్పండి. ఇంకా చెప్తున్నారు ఆన్సర్స్. వాగ్దానాలను పొందిన వారు జీవించిన వారు కావాలి. అతిక్రమాలను బట్టి నియమించబడిన నిబంధనలు ఉన్న వాళ్ళు చనిపోయేవారు కావాలి. వండర్‌ఫుల్ ఆన్సర్. వాగ్దానాలు పొందిన వారు జీవించేవానికి ఇస్తారు. ఆజ్ఞలు పొందుతున్నవారు అని చెప్పమంటావా? పర్లేదా? ఆజ్ఞలు పొందుతున్న వారేమో చావునకు లోనైన వారికి ఇస్తారు. ఆజ్ఞలు అంటే ఇక్కడ వీడియో ఆన్ చేసుకోండి అనేది కూడా ధర్మశాస్త్రం కాదు. వీడియో ఆన్ చేసుకోండి, మీరు నిద్రపోతున్నారేమో కూర్చొనేనండి అనేది ధర్మశాస్త్రం అనుకోకండి. 10 కమాండ్మెంట్స్ అంటే టు బికమ్ రైచియస్ అన్నమాట. నీతిమంతుడు అవుటకు ఆజ్ఞలు పొందుతున్న వారేమో చావునకు లోనైన వారికి ఇవ్వాలి. నీతిమంతులు అనే నిశ్చయతలో నుండి వాగ్దానాలు పొందుకుంటున్న వారేమో జీవించేవానికి ఇవ్వాలి. అది థామస్ ఆన్సర్. సత్యనారాయణ గారికి, దేవి సిస్టర్ గారికి, ఆశీష్ గారికి, థామస్ గారికి వందనాలు. ఇంకా చెప్పండి. ఇంకా చెప్పొచ్చు. జీవించేవానికి భాగం ఇచ్చేది ఎవరు? చావునకు లోనైన వారికి భాగం ఇచ్చేవారు ఎవరు? సమర్పణ చేయము ప్రభువునకు అని పాట పాడండి, వచ్చింది. చూడండి. చెప్పండి, ఎవరో చెప్తున్నారు. అన్న పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నడిపింపబడే వారికి వాళ్ళు జీవించున్నట్టు అంటే అక్షరానుసారంగా నడిపించబడేవారు అంటే లైక్ మృతం అయినట్టు. సో వారికి ఇవ్వాలి. ఆత్మానుసారంగా నడిపించబడుతున్న వారు జీవించే యాజకునికి, అక్షరానుసారంగా నడిపించబడుతున్న వారు చచ్చిపోతున్నారు కాబట్టి, అక్షరం చంపుతుంది కాబట్టి వాళ్ళు చావునకు లోనైన వారికి ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం అండి. ఇంకా ఎవరైనా చెప్తారో చెప్పండి. ఇప్పుడు మనం ఒక విషయం చూడండి. తూర్పు దేశ జ్ఞానులు ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళు ఆరాధించడానికి వచ్చి సమర్పణ చేశారు. అందుకని మనం ఎప్పుడైనా సమర్పణ ఆరాధనలో భాగము అని చెప్తాం. మీరు విన్నారా లేదు ఈ మాట? ఆరాధనలో భాగమైన స్తుతియాగ ద్రవ్యమును సమర్పిద్దాం అంటాం మనం. ఆ పదం ఎందుకు వచ్చిందంటే సమర్పణ అనేది ఆరాధనలో భాగం. ఇప్పుడు యాజకుడు అంటే 2 అంశాలు మనకు గుర్తొస్తాయి. ఒకటి ఆరాధన. ఎందుకంటే యాజకుడు నిరంతరం జీవిస్తున్నాడు. జీవితమే ఆరాధన కాబట్టి, సో లైఫ్ ఈజ్ వర్షిప్ కాబట్టి యాజకుడు అంటే ఆరాధన. 2 యాజకుడు అంటే గ్రేస్. యాజకుడు అంటే కృప. మీరు యాజకత్వాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నా మనుషుని ముఖము వంటి ముఖము గల జీవి అన్నాడు. అంటే దేవునికి మన పక్షంగా కనబడి హెబ్రీ 9:24 మనం కృప పొందటానికి కారణం. అంటే మనమేమో గ్రేస్ రిసీవ్ చేసుకుంటున్నాం, 2 మనము ఆయనను ఆరాధన చేస్తున్నాం. సో అందుకని మనం ఏం చేస్తామంటే మనం ఎంత కృప పొందుతున్నామో అందులో నుంచి, మనం ఎంత జీవిస్తున్నామో అందులో నుంచి మనము ఆ ఆరాధనలో భాగమైన సమర్పణ మనం చేస్తున్నాం. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న పరిచర్యలో అక్కడున్న వారు చేస్తున్న ఆరాధనను బట్టి వాళ్ళు అర్పణ చేస్తున్నారు. క్రొత్త నిబంధనలో మనం చేస్తున్న ఆరాధనను బట్టి మనం అర్పణ చేస్తున్నాం. పాత నిబంధనలో చావునకు లోనైన వారు చచ్చిపోయే వారి దగ్గర 10వ వంతు పుచ్చుకుంటున్నారు. క్రొత్త నిబంధనలో జీవించే వారి యొద్ద పుచ్చుకుంటున్నాడు. ఇంకా వెళ్ళి మెల్కీసెదెకును కలుసుకొని, నువ్వెందుకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకున్నావంటే
అప్పుడు ఏం చెప్తాడు? నేను వారిని జీవింపచేస్తున్నాను గనుక. సో యాజకుడు ఎట్టివాడు, ప్రజలు అట్టివారే. ఈ విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యాజకుడు ఎట్టివాడో ప్రజలు ఎట్టివారు. ఎందుకంటే పాత నిబంధన యాజకుడు తెరకు బయట ఉన్నాడు. సో ఇశ్రాయేలీయులందరూ తెరకు ఇవతల ఉన్నట్లే. క్రొత్త నిబంధన యాజకుడు తెర లోపల ఉన్నాడు. హెబ్రీ 6:20. సో మనం కూడా తెర లోపల ఉన్నట్లే. మన యాజకుడు జీవిస్తున్నాడు. సో మనం కూడా జీవిస్తున్నాం. మన యాజకుడు ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనం అట్టివారమై ఉన్నామని యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4:17 చూస్తాం. కాబట్టి మన సహోదరులు, మన ప్రియులు అందరూ చెప్పినట్లుగా ఈరోజు మనం ఎందుకు సమర్పణ చేస్తున్నామంటే మనం జీవిస్తున్నాం కాబట్టి సమర్పణ చేస్తాం. పాత నిబంధనలో ఉన్నవారు జీతానికి పాత్రులే, క్రొత్త నిబంధనలో ఉన్నవారు జీతానికి పాత్రులే. పాత నిబంధనలో ఉన్నవారు ఎందుకు జీతానికి పాత్రులే అంటే రోమాపత్రిక 10:5 ప్రకారం వారు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి కలుగుతుందనే పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. ఆ పరిచర్యలో భాగంగా వాళ్ళు ధర్మశాస్త్రం బట్టి నీతి కలుగుట అనే నడిపింపులోనికి వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అందులో పడుతున్న ప్రయాసను బట్టి వాళ్ళు పుచ్చుకుంటున్నారు. కానీ క్రొత్త నిబంధనలో ఇక్కడ ఉన్న అద్భుతమైన పరిచర్య హెబ్రీ పత్రిక 8:6లో దీని గురించి ఏం రాశాడంటే ఇది శ్రేష్టమైన సేవకత్వం అన్నాడు. ఇది శ్రేష్టమైన సేవకత్వం. శ్రేష్టమైన సేవకత్వం ఎందుకంటే ఇందులో మన యాజకుడు మనలను జీవంలోనికి తీసుకొని పోతున్నాడు, మనల్ని జీవింపజేస్తున్నాడు. అందుకనే మరలా చెప్తున్నాను, జీవానికి సంబంధించిన యాజకుడు జీవించు వారి యొద్ద పుచ్చుకుంటున్నాడు. చావునకు లోనైన యాజకుడు చచ్చిపోయే వారి యొద్ద పుచ్చుకుంటున్నాడు. నేను ఒక మాట ఇలా చెప్తాను, చచ్చిపోయే వారి దగ్గర పుచ్చుకునే యాజకుడి యొక్క సొమ్ము కూడా ఎవరికి వెళ్ళేది ఫైనల్గా? చచ్చిపోయే వారి దగ్గర చంపుతున్న వాళ్ళు పుచ్చుకుంటున్నారు కదా, అది కూడా ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిద్ది? కూడా వేస్ట్ లోకి వెళ్ళిపోయినట్టేనండి. అది కూడా మృతమే కదండి ఆడికి ఇచ్చింది అంతా కూడా. రైట్, చెప్పండి సత్యనారాయణ గారు, సత్యమే చెప్పాలి. జీవించే వారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా. ఎందుకంటే లేవి ఇచ్చినప్పుడు లేవి కూడా అబ్రహాంకి ఇచ్చేసి అబ్రహాములో నుంచి మెల్కీసెదెకుకి ఇచ్చాడు. కాబట్టి ఒక రోజు ఫైనల్గా లేవీలు పుచ్చుకుంటున్న భాగాలన్నీ కూడా మెల్కీసెదెకుకి వచ్చేస్తాయి. మీరు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇందాక దేవి సిస్టర్ గారు చెప్తూ ఒక ఆన్సర్ చెప్పారనమాట. దానికి ఇప్పుడు ఫైనల్గా వారి నోటే విషయం కూడా చెప్పేశారు. అంటే ఏదంటే మనం ఇప్పుడు దాకా రాంగ్ టీచింగ్స్ విన్నాం, తప్పుడు బోధలు విన్నాం. ఆ తప్పుడు బోధలు స్పష్టంగా ఏవంటే అక్షరము చంపున అనే దానికి మనము వర్తమానాలు విన్నాం. ఇప్పుడు దాకా మన సపోర్ట్ ఎక్కడుంది? ఇంకెలా చెప్తాను, వాళ్ళు ఏమో చంపేస్తుంటుంటే మనం వాళ్ళని పోషించాం, అవునా కదా? వాళ్ళు అక్షరానుసారమైన పరిచర్య చేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6 ప్రకారం అక్షరము చంపున అనే మినిస్ట్రీ వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మీరు బాగా చంపుతున్నారు, బిర్యానీ వండి పెడతాం రండి అని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి బిర్యానీ వండి పెడుతున్నాం అనమాట. తర్వాత వాళ్ళు బాగా చంపుతున్నారు అనమాట. అక్షరం చంపున అనే దాన్ని వాళ్ళు చేస్తుంటుంటే మీరు చంపటానికి కొంచెం లేట్ అవుతుంది, ఆ ఊరు నుంచి ఈ ఊరు తిరగటానికి కారు కొని పెట్టాం. ఇప్పుడు స్పీడ్గా ఇంకో ఊర్లోంచి ఇంకో ఊర్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు. ఇందాక రాధమ్మ గారు ప్రార్థన చేస్తూ లేవీయులు నరహంతకులు వాస్తవంగా అని గుర్తు చేశారు. వారు షెకెంలో వారు చేసిన వధ గురించి చెప్పి, అయినా వారు ఎప్పుడైతే తమను తాము ప్రత్యేకించుకున్నారో నీ సేవ కొరకు వారిని వాడుకున్న ప్రభువా అని ప్రార్థన చేశారు. అవును, లేవి బ్యాక్గ్రౌండ్లో లేవి నరహంతకుడే. ఎందుకంటే షిమియోను అలాగే లేవి వీరిద్దరూ కూడా యాకోబు కుమార్తె అయిన దేనా విషయంలో వారు షెకెంలో చేసిన వధ గురించి మనకు తెలుసు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు అక్షర సంబంధమైన పరిచర్య చేస్తున్న వారికి కార్లు కొనిపెట్టామనుకోండి, అంటే అర్థం ఏంటి? మీరు ఆ ఊర్లోంచి ఈ ఊర్లోనికి చంపడానికి వెళ్ళటానికి టైం పడుతుంది, మీరు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోండి. కొంతమంది అయితే ఇంకా మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరంటే, మీరు కారులో కూడా వెళ్తే లేట్ అవుతుందన్న, మీరు ఫ్లైట్లో వెళ్ళండి, అప్పుడు మీరు 5 నిమిషాలకు ఒక ఊరు వెళ్ళి అందులో ఉన్న వాళ్ళందరూ లేపేయచ్చు అని
ఫ్లైట్కి కూడా డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు అక్షరానికి సపోర్ట్ చేసిన సొమ్మంతా ఈరోజు ఆత్మకు వచ్చేసింది. నేను చెప్పేది ఏంటంటే అక్కడక్కడ ఎక్కడెక్కడ మనం పునాదులు వేసామో ఆ పునాదులు మనం పీకేసాము అనుకోండి, ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్స్ కుప్పకూలిపోతాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళేదాన్ని మనం ఆపాలన్నమాట. వాస్తవంగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు వారు ఏమనుకున్నారంటే, క్రిస్టియానిటీ అనేది కూలిపోవాలంటే క్రైస్తవ్యానికి వస్తున్న సొమ్ములను, పొరుగు దేశంలోంచి వస్తున్న ఈ చారిటీ పేరట వస్తున్న సొమ్ములను ఆపితే క్రైస్తవం కుప్పకూలిపోద్ది అనుకున్నాడు. అంటే క్రైస్తవ్యానికి పునాది ఏమనుకున్నాడు? డబ్బులు అనుకున్నాడు. క్రైస్తవ్యానికి పునాది యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11లో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి దొంగలున్నారు, కాబట్టి దొంగలు దొరికారు, దేవునికి స్తోత్రం. కానీ దేవుని పని ఎప్పుడు సొమ్ము మీద ఆధారపడి జరగదు. దేవుని పని ఎప్పుడు సొమ్ము మీద ఆధారపడి జరగదు. కానీ ఈ దుర్బోధలకు వెళ్తున్న ఈ సపోర్ట్ అంతా కూడా ఆగిపోవాలి. అందులో మన ప్రార్థన ఖచ్చితంగా ఉంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రవచనం కూడా వ్రాయబడింది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 26వ వచనంలో, నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతుననే మాట మనం ఇటీవల చెప్పుకుంటూ వచ్చాం. దానినే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం వచనం 6లో సముద్రమును కంపింపజేతును అనే మాట చెప్పాడు. సముద్రమును కంపింపజేతును చెప్పాను కదా. సముద్రం అంటే ఏంటి, ఆకాశం అంటే ఏమిటి, భూమి అంటే ఏమిటి? మరలా చెప్తున్నాను, 3 విషయాలు చెప్తానండి. భూమి మీద సాతాను పరిచారకులు ఉన్నారు, సాతాను పరిచారకులు. ఆకాశం మీద సాతాను దూతలు ఉన్నారు. సాతాను పరిచారకులు అంటే కలిపి చెరిపెడివారు అని అర్థం. సాతాను దూతలు అంటే వీరు దురాత్మలు అన్నమాట. సో ఆకాశ మండలం మీద దురాత్మలు, వారికి సపోర్ట్గా భూమి మీద అబద్ధ బోధకులు. వీళ్ళిద్దరితో పాటు సముద్రము అంటే అర్థమైందంటే వ్యాపారం, సో బిజినెస్ అన్నమాట. ఈ సముద్రం మీద ఓడలు, వర్తకము. ప్రకటన గ్రంథం మీరు చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. దేవుడు భూమిని కంపింపజేస్తాడు, ఆకాశమును కంపింపజేస్తాడు, సముద్రమును కంపింపజేస్తాడు. కాబట్టి దెయ్యముల పేరట సంపాదిస్తున్న ఈ బిజినెస్ అంతా కూడా అపోస్తుడైన పౌలు పరిచర్యలో అది కుప్పకూలిపోతుంది. పౌలు పరిచర్య అంటే ద మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్ అని మనం అర్థం చేసుకోవాలి, కృపా పరిచర్య. ఇశ్రాయేలీలకు విడుదల సమీపం కావాలంటే పౌలు పరిచర్య గణపరచబడాలి. ఎంతమంది గుర్తుంది స్టేట్మెంట్? ఎవరికైనా గుర్తుందా? ఇశ్రాయేలీల విడుదల సమీపం కావాలంటే పౌలు పరిచర్య గణపరచబడాలని చెప్పిన వర్తమానం ఎవరికైనా గుర్తుందా? యానంలో చెప్పారండి. యానంలో చెప్పుకున్నాం. రోమాపత్రిక 9వ అధ్యాయం. రోమాపత్రికలో మనము దీన్ని మాట్లాడుకున్నాం. 11వ అధ్యాయం కదా. రోమాపత్రిక 11వ అధ్యాయము వచనం 13-14 ఒకసారి చూడండి. 13-14. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. పౌలు గారు నా పరిచర్య అన్నాడు కదా, మై మినిస్ట్రీ అన్నాడు కదా. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? నా సువార్త 16వ వచనం, మై గాస్పల్, మై మినిస్ట్రీ, మై గాస్పల్. పౌలు పరిచర్య ఎప్పుడైతే రీస్టోర్ చేయబడుతుందో అది ఇశ్రాయేలు విడుదలకు ఒక సైన్ అన్నమాట. అంటే ఇశ్రాయేలు త్వరలో విడుదల కాబోతున్నారంటానికి సూచన. మళ్ళా చెప్తున్నాను, పౌలు ఏ గోత్రికుడు? ఆ విషయాన్ని 11వ అధ్యాయంలో రాసింది. రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము సంతానం అందలి బెన్యామీను గోత్రము అని చెప్పాడు. సో బెన్యామీను గోత్రములో పుట్టిన పౌలు తన యొక్క పరిచర్యను ఎప్పుడైతే ఘనపరచబడుతుందో అప్పుడు ఇశ్రాయేలు విడుదల గురించి రాస్తూ వచ్చాడు. మార్టిన్ లూథర్ గారు ఈ పౌలు గారు ప్రకటించిన సువార్తను తిరిగి మరలా తీసుకొని వచ్చాడు. మార్టిన్ లూథర్ గారి తర్వాత మరలా ఈ
ఎండ్ టైమ్ జనరేషన్లో మరలా అది ద సేమ్ గాస్పల్ అనేది మళ్ళీ అది రీస్టోర్ చేయబడుతుంది, అది మరలా పునరుద్ధరించబడుతుంది. అందుకనే పౌలు పరిచర్య గణపరచబడుతుంది అంటే, పౌలు పత్రికల పరిచర్య గణపరచబడుతుందంటే ఇశ్రాయేలు విడుదల సమీపంగా ఉంది అని అర్థం. సో పౌలు పరిచర్యలో అద్భుతమైన విషయం ఏంటంటే, పౌలు దెయ్యముల పేరట జరుగుతున్న బిజినెస్ని పడద్రోసే అనుభవం కలిగిన వాడు. చూడండి ఆ మాట మన అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. ఒకసారి 16 చదవండి. 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. రైట్, ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో లాభం సంపాదించేవారు ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? మీకు చాలా పరిచయమైన వాక్య భాగం ఇది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మొట్టమొదటి తిమోతిని గురించి వ్రాయబడిన వాక్య భాగం. ఈ అధ్యాయంలో లాభం సంపాదిస్తున్న వారు ఇద్దరున్నారు. ఒకటి లూదియా, ఓదారంగుపూడు అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ఆమె చేస్తున్న వ్యాపారం మంచి వ్యాపారం. కానీ ఈ అధ్యాయంలో ఒక యజమానుడు ఉన్నాడు, కొంతమంది యజమానులు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే దెయ్యము ద్వారా సోది చెప్పుడు చేత లాభం సంపాదిస్తున్నారు. ఈరోజు కూడా అబద్ధ బోధల ద్వారా వ్యాపారం జరుగుతుంది అన్నమాట. అబద్ధ బోధల ద్వారా వ్యాపారం జరుగుతుంది. ఇదంతా కూడా దెయ్యముల పేరట వస్తున్న సొమ్ము అన్నమాట. ఉదాహరణకి మీకు ఎలా చెప్తాను. మీలో ఎంతమందికి భయం కలుగుతుంది వాక్యం వింటుంటే? దేవుని భయం కాదు, ఏమైపోతామన్న భయం ఎంతమందికి కలుగుతుంది? పిరిగితనం ఎంతమంది కలుగుతుంది? హెబ్రీ 2:14 ప్రకారం ఎవరైతే మరణ భయం చేత నింపబడతారో వాళ్ళని ఆ మరణ భయంలోకి తీసుకొని వెళ్ళిపోయి, దండనతో కూడిన భయంలోనికి తీసుకొని వెళ్ళిపోయి, యోహాను మొదటి పత్రిక 4:19 ప్రకారం 17 ప్రకారం ఈ దండనతో కూడిన భయంలో నుండి వారి చేత శరీరాచారాలు జరిగిస్తున్నారు. హెబ్రీ పత్రిక 9:10. ఎప్పుడైతే ఈ ఆచార సంబంధమైన భక్తి పెరుగుతుందో దాంతోపాటు లాభం కూడా వస్తుంది. ఈరోజు చాలా మందిరాలు కట్టబడుతున్న సొమ్ము ఏ సొమ్ము అనుకున్నారు? దెయ్యాల సొమ్మే అది. ఎందుకంటే అక్కడ లోపల ప్రకటించబడుతున్న బోధ అది నిరీక్షణ కలిగించే బోధ కాకపోతే, అది పిరికితనం కలిగించే బోధ అయితే ఖచ్చితంగా మందిరాలు కట్టబడినవన్నీ కూడా ఆ సొమ్ము చేత కట్టబడినట్టే. గలతీయులకు రాసిన పత్రిక 4:10 ప్రకారం మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవములను ఆచరిస్తున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు మనకు ఈ విషయాలు తెలుసు కదా, మనం చూస్తాం కదా, ఈ శ్రీవారి దేవాలయానికి ఎంత వచ్చిందని. ఎంత వస్తుంది ఏంటి రోజుకి? చూసారా మీరు? ఎప్పుడైనా గమనించారా? కోటల్లోనే ఉంటుంది. కోట్లలో వస్తుంది. అసలే వాళ్ళు కొంతమంది బంగారు వస్త్రాలు, ఆభరణాలు వాళ్ళకి ఏముంటుంది వెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటారు? నిత్య జీవమును కూర్చుని నిరీక్షణతో కూడిన భక్తి అది. తీతుపత్రి 1:1. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై పరిశుద్ధాత్మ సంగతిలో వారు వింటున్నవే. తీతుపత్రిక 3:6 ప్రకారం. ఖచ్చితంగా కాదు. అంటే వాళ్ళు భయపడి చేస్తున్న భక్తిలో వాళ్ళు ఇంత సొమ్మిస్తున్నప్పుడు, మరి ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది భయపెట్టి ఆచారాల్లోకి తీసుకెళ్లి వాళ్ళు సంపాదిస్తున్న దెయ్యాల సొమ్ము కాదా? కాబట్టి సముద్రాన్ని ప్రభు కంపింపజేస్తాడు. అంతెందుకండి, ఇప్పుడు ఎవరో దొంగతనం చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి దొంగతనం చేస్తున్నారో దానికి జస్ట్ లాక్ చేస్తే ఏం చేస్తారు? వాళ్ళు అల్లాడిపోతారు, వాళ్ళు షేక్ అయిపోతారు, వాళ్ళు బయటపడిపోతారు. వాళ్ళు అలాగ ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే దిద్దుబాటు జరిగింది కదా. దిద్దుబాటు జరిగినాక ఇంకా గుడారం ఎందుకు ఉందండి? ప్రభు ఆత్మ నా నోట ఆదివారం పలికించిన 2 సందేశాల్లో ఒకటి జగన్నాథపురంలో మాట్లాడుతూ అన్నాడు, ఆకులు గల అంజూరపు చెట్టు ఇంకెందుకు ఉండాలి జనాలు మోసం చేయడానికి? దండగారిలో ప్రభు ఆత్మ మాట్లాడితే ఇలా చెప్పాడు అనమాట. క్రొత్తది వచ్చిన తర్వాత పాత గుడారం ఇంకెందుకు ఉండాలి? పాత గుడారం మోసం చేసేస్తుంది.
అంజూరపు చెట్టు మోసం చేసేస్తుంది. అందుకని అంజూరపు చెట్టు ప్రభువు పలకగానే అది ఎండిపోయింది. అలాగే పాతది నివర్తనమగుటకు సిద్ధంగా ఉంది కదా! అది నివర్తనం కావాలి. అది ఉండకూడదు. ఎందుకంటే అది ఉండటం ద్వారా ప్రజలు మోసపోతున్నారు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే దిద్దుబాటు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత నిబంధన పరిచర్యకు డబ్బులెళ్తున్నాయి. క్రొత్త నిబంధన పరిచర్య వచ్చేసింది గదా! గలతీ పత్రిక 3:25లో ఏమన్నాడు? విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండమన్నారు. అంటే ప్రజలు విశ్వాసంలోకి వచ్చేసారు, కృపలోకి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా లేవి దశమ భాగం పుచ్చుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదులేండి. అర్థమైనోళ్ళందరూ ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దొంగ దొరికాడనుకోండి, ఆ తర్వాత దొంగ పట్టుకోవచ్చనమాట. దొంగ దొరికితే దొంగ పట్టుకోలేమా? దొంగ దొరికిపోతాడు. నేను వాక్యం చెప్పినప్పుడు దాను గోత్రం గురించి చెప్పాను చూసారా? మీరు గమనించారా? ఆ రోజు నేను చెప్పాను. ఎప్పుడైతే శత్రువు దొరికాడో, శత్రువు బయట పడ్డాడో, ఖచ్చితంగా దాని తర్వాత శత్రువుకి జరిగే విషయాలన్నీ ఉంటాయన్నమాట. సో, దాను పట్టబడ్డాడు. దాను పట్టబడిన తర్వాత దాని యొక్క నాశనం ఉంటది. క్రీస్తు విరోధి బయలుపరచబడి చాలా తక్కువ కాలంలోనే పోతాడు. గ్రీకు వీరుడన్నా కొంచెం ఎక్కువ కాలం బ్రతికాడు గానీ, గ్రీకు పరిపాలన, యాంటీ క్రైస్ట్ పరిపాలన అనేది ఎక్కువ కాలం ఉండదు. అది వితిన్ 7 ఇయర్స్‌లో వాడు నాశనం అయిపోతాడు వాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే దొంగ దొరకాలి ఫస్టు. ఇస్కరియోతు యోధ ప్రభువు బల్ల వర్తమానంలోనే బయటపడిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో. అందుకనే ఇస్కరియోతు యోధ దొరికిన వెంటనే చాలా తక్కువ కాలంలో ఇస్కరియోతు యోధ అంతమైపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ధర్మశాస్త్రం క్రింద లేడు, కృపలోకి వచ్చాడు కదా! అయినా ధర్మశాస్త్రం ఎందుకు కానుకలు పుచ్చుకుంటుంది అని మీరు అడగండి అంతే. ప్రభువుకి చెప్పండి. మీరు నిజంగా ప్రియమైన పిల్లలైతే ఏం చేస్తారు? యోసేపు తన సహోదరుల చెడుతనమును గూర్చిన సమాచారము తన తండ్రి వద్దకు తెచ్చాడని ఉంది కదా ఆదికాండం 37వ అధ్యాయంలో. అలా మీరు మోకరించి ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా, నువ్వు అనేకులు మరణంలోని జీవంలోనికి దాటిస్తున్నావు, కానీ మరణానికి లోనైన వారు పుచ్చుకుంటున్న భాగాలే మాకంటే ఎక్కువ ఉన్నాయని ప్రార్థన చేయండి. ఏం పర్లేదు, ప్రార్థించండి అలాగే. ఎందుకంటే వాస్తవంగా అబ్రహాం ఎవరి దగ్గర పుచ్చుకున్నాడు? మెల్కీసెదెకు ఎవరి దగ్గర పుచ్చుకున్నాడు? అబ్రహాము దగ్గరే కాదు, అబ్రహాములో ఉన్న లేవి దగ్గర కూడా పుచ్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏందంటే లేవీనికి చెందినవి కూడా వాస్తవంగా మెల్కీసెదెకు చెందుతాయి అని అర్థం. లేవీనికి చెందినవి కూడా వాస్తవంగా మెల్కీసెదెకు చెందుతాయి. మరి లేవీలు ఒకవేళ ఎవరైనా వచ్చి అదేంటి మాయ కూడా మెల్కీసెదెకు వెళ్ళిపోతే మరి మేము ఎలాగూ అని అడిగారనుకోండి, మీరు కూడా మెల్కీసెదెకు క్రమంలోకి రండి అని చెప్పొచ్చు. మీకేమన్నా కావాలంటే మీరు కూడా మెల్కీసెదెకు క్రమంలోకి రండి. అంతేగాని మీరు దెయ్యములు బోధ పేరట ప్రజల దగ్గర పుచ్చుకుంటున్నారు కదా! ఇదంతా కూడా ఖచ్చితంగా పడద్రోయబడుతుంది. ఎందుకంటే అది అపోస్తలుడైన పౌలు పరిచర్య. అది ఘనపరచబడాలి. ఈరోజు దెయ్యముల పేరట వచ్చే సొమ్ము పడిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఏం జరిగిద్దంటే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ బహులాభం సంపాదిస్తున్న ఈ యజమానులు ఉన్నారో, ఎంతమంది చేత వీళ్ళు ఈ లాభం సంపాదిస్తున్నారంటే, ఇక్కడ మీరు చదవండి. పుతోను దెయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు, అంటే ఒక చిన్నది ఎంతమంది యజమానులు పోషిస్తుంది చూసారా? ఒక అమ్మాయికి దెయ్యం పట్టించి వీళ్ళ సోది చెప్పించి వీళ్ళ మొత్తం అందరూ ఇంట్లో భోజనాలు చేస్తున్నారు, విందులు చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు. మన పని ఏంది అనుకున్నారు? పౌలు పరిచర్య ఆ అమ్మాయికి దెయ్యం వదిలికొట్టేయటమే. మనం ఎప్పుడైతే దెయ్యం వదిలికొట్టేసామనుకోండి, అప్పుడు యజమానులు ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తారు. అందుకని ఆల్రెడీ మనల్ని ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నారు చాలామంది. ఎందుకంటే కారణం ఇదే. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఎప్పుడైతే ఆమె దెయ్యము నుంచి విడుదల పొందిందో 18వ వచనంలో, వెంటనే అది ఆమెను వదిలిపోయిందో, 19 ఇప్పుడు చదవండి. అపోస్తల కార్యాలు 16:19. ఆసక్తిగా విశ్వాసంతో నిరీక్షణతో వాక్యాలు అందరూ చదవండి. ఏముంది? ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి దేవునికి స్తోత్రం. అలా పోవునుగాక అందరికి.
ఆయన జనాలను చంపేసి డబ్బులు సంపాదించుకోవటం ఏంటండి? గంట సేపు ప్రసంగం చెప్పేసి నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్పేసి డబ్బులు సంపాదించుకోవటం ఏంటి? మొన్న చెప్పినట్టు ప్రసాద్ గారు ప్రతి ఊరు తిరిగి మీరందరూ నరకానికి పోతారని చెప్పినోళ్ళకి వీళ్ళేమో శుభ్రం కానుకలు ఇచ్చి పంపిస్తున్నారంట. అన్న మీకోసం చంద్రబాబు గారు ఉన్నాడో లేడు, పీతలు వండాము, రొయ్యలు వండాము, చేపలు వండాము, బిర్యానీ చేసాము, దమ్ము బిర్యానీ కూడా చేసాము. ఎందుకంటే మరి మీరు అందరినీ నరకానికి పంపిస్తున్నారు కదా, అందుకని మీకు మేము మంచి ఫీస్ట్ ఇస్తున్నాం అన్నమాట. ఇలాగూ ఎవరైతే చంపుతున్నారో వాళ్ళందరూ పోషించబడుతున్నారు, కానీ వారి లాభ సాధనాలు పోబోతున్నాయి. ఎందుకంటే దేవుడు పౌలు పరిచర్ని గణపరుస్తున్నాడు. పౌలుకు దేవుడు అప్పగించిన నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించననే సువార్త ఎప్పుడైతే గణపరచబడిద్దో వెంటనే వాళ్ళకి వెళ్ళాల్సిన సొమ్మంతా ఆగిపోద్ది అనమాట. నేను ఇంకా ఇలా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ దుర్వ్యాపారం ఎప్పుడైతే ఆగిపోయిద్దో అప్పుడు చిన్నోడు ఇంటికి వస్తాడు. ఈ దుర్వ్యాపారం ఎప్పుడైతే పడిపోద్దో అప్పుడు చిన్నోడు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. ప్రభు ఆ విధంగా అనేక మంది ప్రజలకు విడుదల కలిగించును గాక. నేను ఇటీవల కూడా విన్నాను, మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది మేము ఆ ఊరు రామంటున్నారు అనమాట. మేము ఆ ఊరు రామంటున్నారు. ఎందుకు రామంటున్నారంటే మీరు ఆ ఊరు వస్తే మాకు కనీసం ఛార్జీలు కూడా ఇట్లేదా అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఛార్జీలు కూడా వాళ్ళకి వెళ్లకుండా ఉంటే వాళ్ళు ఈ ఊరు రారు. ఛార్జీలు కూడా వాళ్ళకి ఇచ్చేది లేకపోతే వాళ్ళు ఆ ఊరు వెళ్ళరు. వాళ్ళు ఏ ఊరు తిరగకుండా ఇంట్లో ఉంటే బాగుండని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళ దేవుడు లాక్ చేసి లాక్డౌన్లో గ్రేస్ని లేపాడు. వారిని ప్రభు ఇప్పుడు గ్రేస్ని లేపాడు కాబట్టి ఇప్పుడు మరొకసారి ప్రభు వారికి వచ్చే ఆదాయాన్ని అంతటిని ఆపుతాడు అనమాట. ఎప్పుడైతే వారి ఆదాయం పడిపోయిందో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా లేవాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఇది లాస్ట్ అనమాట, ఫైనల్ అనమాట. ఎందుకంటే ఇది అంత్య దినాలు, ఇవి ఎండ్ టైమ్ జనరేషన్స్ అనమాట. ఎండ్ టైమ్ జనరేషన్, ఇది కృపా పరిచర్య. ఈ పరిచర్యలో ప్రభు ఎలాగూ చేయబోతున్నాడు చెప్తా ఆశ్చర్యపోతారు. కొన్ని మందిరాల్లో ఎంత భయంకరంగా డబ్బులు వస్తున్నాయంటే, లవోదికే సంఘాన్ని మీరు పరిశీలన చేయండి. అక్కడున్న పరిచర్య ఏంటి అంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు అన్నాడు కదా. అంటే మిక్సింగ్ గ్రేస్ అండ్లా, అంటే కలిపి చేర్పేడు పరిచర్య. కానీ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చూసారా. లవోదికే సంఘం గురించి ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? నేను ధనవంతుడను, 17 వచ్చింది, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువులేదు. యేసుప్రభు ఎక్కడున్నాడు లవోదికే సంఘంలో? బయట ఉన్నాడు. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు వ్యాపారం లోపల, యేసుప్రభు బయట. వ్యాపారం లోపల, యేసుప్రభు బయట. అసలు డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ పేరట ఎంత వ్యాపారం జరుగుతుందండి. సో మనం డిసెంబర్లోనే వర్తమానం పొందుకున్నాం కాబట్టి ప్రభు ఆత్మ సహాయం సమృద్ధిగా కలుగును గాక. మనుషులు చచ్చిపోయి మమ్మల్ని చంపుతున్నందుకు మీకు కానుకలు ఇస్తామని ఇవ్వకూడదు. మమ్మల్ని బ్రతికిస్తున్నారయ్యా, మాకు వాగ్దానాలు వస్తున్నాయి, మమ్మల్ని జీవింపజేస్తున్నారు. ఎవరైనా వచ్చి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే నన్ను జీవింపజేస్తున్నారు కాబట్టి. నువ్వు ఎంతెందుకు చేసేస్తున్నావు అంటే నేను ఎక్కువ జీవిస్తున్నాను కాబట్టి అనాలన్నమాట. యోహాను సువార్త 10:10. మనం జీవించాలి, సమృద్ధిగా జీవించాలి. మీ సేవకుణ్ణి మీరు గనపరచండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని జీవింపజేసే పరిచర్య చేస్తున్నాడు కాబట్టి. అంతేగాని మా సేవకుడు చంపేసినా కూడా మేము మా సేవకుడు కాబట్టి కానుకలు ఇస్తామంటారా? మరి వీటన్నిటికీ లెక్కలు చెప్పాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే చంపటంలో మీ సొమ్ము కూడా ఉందన్నమాట. మీరు చూడండి, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు అక్కడ ఏముంది? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినప్పుడు డబ్బు ఒక అబద్ధ ప్రచారానికి వాడబడింది. మీరు గమనించారా? యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు యేసు ప్రభు తిరిగి లేవలేదని వాళ్ళు ద్రవ్యం ఇచ్చి ప్రచారం చేయించారు వాళ్ళు. ఈరోజు కూడా ఈ పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా, మీరు ఆలోచించండి. ఈ రాజకీయాల్లో ఈ ప్రచారాలు చేయడానికి కానీ, ఈ సొమ్ము కానీ, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అవినీతి సొమ్ము. అవినీతి సొమ్ములో నుంచి మనుషులు తాము ఎన్నిక అవడానికి డబ్బులు పంచుతున్నారు.
ఇందులో ఎంతో మందికి మందు పోసి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి, కుటుంబాలను పాడు చేసి వాళ్ళు సీట్ల మీదకి వచ్చేస్తారు. వాళ్ళు పరిపాలనకు వచ్చేస్తారు. మళ్ళీ అవినీతి సొమ్ము సంపాదిస్తారు. మళ్ళీ సొమ్ము వాడి మళ్ళీ వాళ్ళు పరిపాలనలోకి వస్తున్నారు. అయితే నేనేమంటా, ఇది లోకపు నటన. లోకం తీసేయండి. నేటి క్రైస్తవ ప్రపంచం కూడా ఇట్లానే ఉందన్నమాట. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ సొమ్ము ఏదైతే వాళ్ళకి వస్తుందో ఈ సొమ్ముతో వాళ్ళు మరింత అక్రమం చేస్తున్నారు. అందుకనే ప్రభు పేరట ప్రేమతో పరిశుద్ధాత్మను బట్టి చెప్తున్నారు, ఒకవేళ నీ సేవకుడు నువ్వు వెళ్తున్న సంఘములో అబద్ధబోధ చేస్తే ఏమాత్రం మీరు సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు దాకా చేసిన సపోర్ట్ కూడా ఆపండి. ఎందుకు ఆపేమంటే దానికి మీరు ఏం కారణం చెప్పాలనేది ప్రభు దగ్గర ప్రార్థన చేసి చెప్పండి. ఓకే, మా అన్నయ్య ఆపేమన్నాడు బర్నబాస్ అన్న అని మాత్రం చెప్పకండి. చెప్పినా పర్లేదు, ఎందుకంటే ముందు తన్నులు నాకే పడతాయి, నాకు అది ఆశీర్వాదమే. కానీ నేను వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఈ దెయ్యపు సొమ్మును ఆపుతారో ఆటోమేటిక్గా వాళ్ళు వెంటనే ఎలర్ట్ అయిపోతారనమాట. అందుని బట్టి మనం గమనించాలి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, ఈ ఉజ్జీవ సభలు, ఈ స్వస్థత సభలు, ఈ మహాసభలు, ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి తెగబెట్టేస్తున్నారు అనమాట. అదే ఈ డబ్బులు అన్ని కంట్రోల్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కార్యక్రమాలు తగ్గిస్తారనమాట. అన్నా మనం ఒక్కళ్ళు అనుకుంటే అయిపోద్దా అంటే ఎందుకు అయిపోదు? నేను మొన్న కూడా చెప్పాను, ఆదివారం చెప్తూ ఆమెనని ఎంతమంది అంటే చాలు, ఒక్కళ్ళు అనకపోయినా చాలు. ఎందుకంటే భాషతో మాట్లాడేవాడు తను ఎలాగా నోటితో మాట్లాడుతున్నాడు, అప్పుడు ఎవరు ఆమెనని చెప్పరు అని చెప్పాడు అక్కడే. కానీ అది క్షేమాభివృద్ధి కలిగిస్తుంది అని చెప్పాడు. ఆ వరం క్షేమాభివృద్ధి కాబట్టి సమ్మతించిన ఒక్కళ్ళు చాలు ఈ కూడికలో. దేవుడు సముద్రమును కంపింప చేయగలడు. ఎప్పుడైతే సముద్రం కంపింపజేసిద్దో వెంటనే ఖచ్చితంగా ప్రభావం వచ్చింది అనమాట. అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రభావం అనే మాట మనం ఎక్కడ చదువుతామంటే అపోస్తల కార్యాల గ్రంథంలో దేవుని వాక్యములో 19వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం వచనం 24 చదవండి. 19 వచనం 24. దేమేత్రి అని ఒక కంశాలి అర్తెమీదేవికి వెండి గోళ్లను చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరుల గుంపు కూర్చి మొత్తం వీళ్ళని ఏమంటారు, మొత్తం పని ఆ కమిటీ అంతా వచ్చేసింది అనమాట. వీళ్ళందరూ వచ్చేసారు, యూనియన్ అన్నమాట. యూనియన్ అంతా వచ్చేసారు. వచ్చేసి ఏమంటున్నారు, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుతుంది. ఏంటి? బొమ్మలు చెక్కడం ద్వారా. కంసాలి ఏం చేస్తున్నాడు? అర్తెమీదేవి యొక్క విగ్రహాలు చెక్కుతున్నాడు. విగ్రహాలు చెక్కటంతో బహులాభం వస్తుంది. ఇప్పుడు పౌలు గారు వచ్చి ఫస్ట్ దెయ్యాలను పోగొట్టేస్తున్నాడు తన పరిచర్యలో. రెండవదిగా విగ్రహారాధన పోగొట్టేస్తున్నాడు. సో ఎప్పుడైతే విగ్రహారాధన అనేది తగ్గిపోయిందో, విగ్రహాల మీద ఎవరైతే లాభం సంపాదిస్తున్నారో వాళ్ళ లాభం పడిపోయింది. వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, 26 వచనం, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, ఇది పౌలు పరిచర్య. ఇది బెన్యామీను గోత్రంలో పుట్టిన పౌలు పరిచర్య. ఈ పరిచర్య ఎప్పుడు గణపరచబడుతుందంటే రోమాపత్రిక 11వ అధ్యాయం, అంటే ఇశ్రాయేలు విడుదలకు ముందు పౌలు పరిచర్య గణపరచబడుతుంది. ఆ పరిచర్య గణపరచబడుతున్నప్పుడు 26వ వచనం, ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా అన్నంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచి వినిచి ఉన్నారు. మరి మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోతుంది. వృత్తిలో లక్ష్యం ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటే, ఇంగ్లీష్లో బాగుంటుంది. వృత్తిలో లక్ష్యం అంటే ఏంటి? టార్గెట్ అనమాట. ఎంత సంపాదిద్దామన్న టార్గెట్ వాళ్ళకి దెబ్బతినేస్తుంది అనమాట. ఎందుకంటే చెప్పాడు కదా ఇక్కడ, విగ్రహము దేవుడు కాదని ప్రకటించడం ప్రారంభించాడు. 27 చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్తున్నారు మీరు. కంసాలి యొక్క టార్గెట్ పోతుంది. 2, ఆ గుడి తృణీకరించబడుతుంది. మాత్రమే కాదు, వీళ్ళ బాధ చూడండి, ఆసియా అంతటను భూలోకం అంతటను పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోతుందని భక్తులకు భయమేసేస్తుంది. దేవుడు మహిమ మనం కాపాడాలా? ఈ పిల్లోడు వాక్యం చెప్పిన కాడి నుంచి మా పాస్టర్ గారి విలువ అంతా పడిపోతుంది. కాపాడుకోండి. దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, అర్తెమీదేవి యొక్క మహిమ లేకపోతే ఆమె యొక్క గొప్పతనం తొలగిపోతుందని వాళ్ళకి భయం వేస్తుందంట. అందుకని ఏం చేశారు, వీళ్ళు రౌద్రంతో నిండారు. నిండి ఏమంటున్నారు, ఎఫెసీల అర్తెమీదేవి మహాదేవి అని
కేకలు వేయటం ప్రారంభించారు. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఇక్కడ పౌలు ఒక్కడే లేడు, చాలా మంది పౌలులు ఉన్నారు కాబట్టి దేవుడు అంతకంటే ఘనమైన కార్యాలు అంత్య దినాల్లో చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఈ ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. అసలు ఇప్పుడు ఎందుకండి ఇంత ప్రజలు భయపడుతున్నారు? చాలా మంది భయం ఏందంటే చాలా మంది యేసుప్రభుని నమ్మేసుకుంటున్నారు. కాబట్టి మన గుడులు తృణీకరించబడుతున్నాయి. 2 మన దేవుని యొక్క మహిమ తగ్గిపోతుందని వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. కానీ నేనేమంటానంటే అది ఇప్పుడు ఇంకా జరిగిద్ది. అది ఎందుకు ఇప్పుడు ఇంకా జరిగిద్ది అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ లైఫ్ కాబట్టి, ఇది జీవింపజేసే పరిచర్య కాబట్టి. ఎంతమంది మనసు పెడుతున్నారు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఇదే సంగతి మన క్రైస్తవ సంఘాల్లో కూడా జరగాలి. మన క్రైస్తవ సంఘాల్లో జరిగేదంతా ఇదే కదండి. అబద్ధ బోధలు, దెయ్యాల పరిచర్య, విగ్రహారాధన. ధనాపేక్ష విగ్రహారాధన అనే మాట మనం చూస్తున్నాం. ఆ మాట ఒకసారి చదువుకొని మనం ఆగుదాం. ఒకసారి అందరూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వచనం 18 ఒకసారి చదువుదాం. 18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమున సిగ్గు కనబడకున్నట్టు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. రైట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదులేదు అనుకుంటున్నావు కదా, నీకు ధనవృద్ధి కలుగునట్లు అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని కొనుక్కోమని చెప్తున్నాడు. ఫైనల్గా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే లవోదికే సంఘంలో ఉన్న ధనమంతా కూడా అది ఇప్పుడు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే అది యేసుక్రీస్తు యొక్క పాదములను కొనుక్కోవటానికి. సో నీ గుడ్డితోనం తొలగించబడి నువ్వు స్పష్టంగా చూసేటట్లు కాటుకు కొనుక్కోమని, తర్వాత వస్త్రములు కొనుక్కోమని బుద్ధి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం చేస్తాడు. ఈరోజు చంపే పరిచర్యకు వెళ్తున్న సొమ్మంతా కూడా జీవింప చేస్తున్న పరిచర్యకు టర్న్ అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు ఏం జరిగిద్దంటే అక్షర సంబంధమైన పరిచర్య ఆగిద్ది, ఆత్మ సంబంధమైన పరిచర్య వర్ధిల్లిద్ది అనమాట. కొంతమంది భయం ఏంటంటే అక్షరంలో ఉన్నప్పుడే బాగా ఇచ్చారు బ్రదర్, ఆత్మలోకి వచ్చాక ఇవ్వట్లేదని. ఆ భయం మీకెందుకు? మీరేమో అర్థమీదేవి ఫాలోవర్స్ ఏంటి భయపడ్డానికి? దేవుడు ఎవరి దగ్గర తీసుకోవాలో వారి దగ్గరే తీసుకుంటాడు, ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాడు. కాబట్టి అక్షరంలో ఉన్నప్పుడు ఎక్కువ ఇచ్చేసాం, ఆత్మలోకి వచ్చాక మేము ఎక్కువ ఇవ్వట్లేదని మీరు అనుకోవద్దు. మనకేమి రావట్లేదు, వాళ్ళలా మనం కూడా భయపెడతా వస్తుంది అని మీరు అనుకోవద్దు. మీరు కూడా అక్షరం అవుతారు. ప్రభు పరిచర్య ఖచ్చితంగా ఘనంగా జరిగింది. అది ఎవరి ద్వారా జరగాలి, ఎవరు ఇస్తే జరగాలి, ఎవరి దగ్గర ఆయన పుచ్చుకోవాలి, అది ఆయన ఇష్టం. కాబట్టి మీరు ఏ మనిషిని వైపు చూడకూడదు. ఇప్పుడు ఓ పెద్ద మీటింగ్లు పెట్టేశాం, ఎవరు ఇవ్వట్లేదని అందరి మీద కోపపడకండి. ఎవరు ఇవ్వాలో వాళ్ళ ద్వారా దేవుడు జరిగిస్తాడు. కొంతమంది ఇచ్చారంటే ఇచ్చిన తర్వాత తలకాయ నొప్పి చాలా ఉంటుంది మీకు. ఎందుకంటే నేను ఇచ్చాను, నేను చేశాను అంటారనమాట. కాబట్టి మనిషికి మహిమ కలగకూడదు, ప్రభువుకి మహిమ కలగాలంటే ఖచ్చితంగా ప్రభు ఎవరి యొద్ద పుచ్చుకోవాలి. అందుకనే మీరు చూడండి, ప్రత్యక్ష గుడారానికి వారు తేవలసిన వాటిని చెప్పినప్పుడు దేవుడు ఎవరెవరి హృదయాలు ప్రేరేపించాడో వారు తెచ్చారు. తెస్తే ఎలా వచ్చింది ఆ సొమ్ము? ఇక వద్దు, తేవద్దు అని చాటింపు వేసి అంత విస్తారంగా వచ్చింది. అంత విస్తారంగా దైవ సహాయం మనకు కలగబోతుంది. నేను వాస్తవంగా యథార్థంగా చెప్తున్నాను. నేను ఈ పరిచర్యలో ఈ వర్తమానాలు చెప్తున్నప్పుడు ఇప్పుడు కలిగి ఉన్న వస్తువులు కానీ, ఇప్పుడు చేస్తున్న పరిచర్యలో కానీ, పెడుతున్న సొమ్ము కానీ ఎప్పుడు నేను పెట్టలేదు. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ లేదు. నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరంటే దేవుడే. కాబట్టి ఈరోజు చాలా అత్యధికంగా దేవుని పని జరుగుతుందన్నమాట. కాబట్టి మనం గమనిస్తున్నప్పుడు మనం ఈ ఉదయకాలం ప్రభువుని స్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఆత్మ సంబంధమైన పరిచర్యను ఎవరి యొద్ద పుచ్చుకుంటాడు అనేది మీరు తెలుసుకోండి. జీవించే వారి యొద్దే పుచ్చుకుంటాడు. కాబట్టి చచ్చిపోయే వాళ్ళు ఇస్తారు, కానీ ఆ సొమ్ము మళ్ళీ వాళ్ళకి దొరికేసిద్ది. ఇప్పుడు మీరు చూడండి, యోధ యేసుప్రభుని అమ్మేసిన కానుకలు తెచ్చి ఎక్కడేస్తున్నారు? చచ్చిపోయాక వేసారా, సావక ముందు వేసారా చెప్పండి?
కానుక పెట్టులో వేద్దామని ప్రయత్నించింది, చచ్చిపోయిన తర్వాత అంటారా, సావక ముందు అంటారా? ముందే సావక ముందా, చచ్చిపోయాక? చచ్చిపోయాక ఒకసారి చదవండి ఇస్కరియోతు యోధా పోర్షన్, మీకు అర్థమైంది. యోధా చచ్చిపోయాక కానుకలు తెచ్చి కానుక పెట్లు వేస్తున్నారు. ఎందుకో తెలుసా? చచ్చిపోయాక కర్మ అని ఎందుకు చేస్తారు? కార్యము అంటారు కదా, ఏంటి కార్యం అంటే ఏంటి? వాస్తవంగా కర్మ అంటే ఏంటి? అంటే కర్మ ద్వారా శాంతి అన్నమాట. సో పోయినోడు కనీసం వాడు సొమ్మన్న కానుక పెట్టులో వస్తాడు, ఆత్మకి శాంతి కలిగిద్దని. వాడి సొమ్ము కానుకపెట్లోకి ఎందుకండి? అందుకని ఆ సొమ్ము కానుకపెట్లోకి రాదు. మీరు కూడా జీవించకుండా ఏదో పేరు కోసమో, దేనికోసమో మీరు డబ్బులు ఇస్తున్నాయన్నీ వాస్తవం కానుకపెట్లోకి రావు. అవి తిరిగి మళ్ళీ మీకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు కుయుక్తితో ఏ పరిచర్య చేయొద్దు. కుయుక్తితో ఏది చేయొద్దు. మీరు జీవిస్తేనే సహకరించాల. లేదంటే నేను కూడా మోసపోయి మీ దగ్గర పుచ్చుకుంటాను కానీ ప్రభు పుచ్చుకోడు. మళ్ళీ మీ సొమ్ము మీకు ఇచ్చేయమని చెప్తాడు. అది మీకు రిటర్న్‌లో వచ్చేసిద్దనమాట. కాబట్టి మీరు జీవిస్తున్నారా? సహకరించండి. ఎంత జీవిస్తే అంత సహకరించండి. 10వ భాగం ఇవ్వాలనేది ఏమీ లేదు. మీరు ఎంత జీవిస్తే అంత ఇవ్వాలనమాట. కాబట్టి అందులో నుంచే భాగం ఇవ్వాలి. ప్రభు మిమ్మల్ని అలాగూ నడిపించును గాక. ఇంకా ఈ ఈ విషయం దగ్గర ఆగితే ఇంకా చాలా చెప్పుకోవచ్చు కానీ మనకు ఈ వర్తమానం చాలు. ప్రభు రానున్న దినాల్లో సముద్రమును కంపింపజేయబోతున్నాడనే నిరీక్షణ పెట్టుకోండి. వారి లాభ సాధనాలను ప్రభు పోగొట్టబోతున్నాడనేది గుర్తుపెట్టుకోండి. వారి లాభాలు ఎప్పుడైతే పడిపోయినాయో వెంటనే ఆ ప్రజలు ఎలర్ట్ అవుతారనే సంగతి కూడా నిరీక్షించండి. దేవుడు త్వరలోనే ఈ పరిచర్యను అలాగ జరిగించబోతున్నాడు. పౌలు పరిచర్య గణపరచబడును గాక. పౌలు పరిచర్య గణపరచబడితే దెయ్యాల బోధ వల్ల వచ్చే సొమ్ము ఆగిపోతుంది. విగ్రహ సంబంధమైన అపవిత్రత వల్ల వచ్చే సొమ్ము ఆగిపోతుంది. ఇదంతా కూడా వాస్తవంగా దుర్వ్యాపారం. ఈ వ్యాపారం అంతా ఆగిపోయి సరి అయిన బిజినెస్ ప్రభు పేరట స్టార్ట్ అవుతుందని మనం హృదయపూర్వకంగా నమ్మి ప్రభుని స్తుతిద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం ద్వారా దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. మరి దశమ భాగం గురించి ఎవరు ఇవ్వాలన్న విషయాన్ని కూడా మనతో మాట్లాడుతూ ఈరోజు సమాజంలో అలాగే సంఘాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మోసాన్ని కూడా మన అందరి ఎదుట, మన కన్నుల ఎదుట దేవుడు పరిశుద్ధాత్మ సాయంతో దేవుని సేవకులను వాడుకొని మనతో మాట్లాడారు. కాబట్టి మోషే ఇశ్రాయేల్ ఎలాగైతే తమ స్వాస్థ్యంలోంచి లేవీలకి ఎలాగైతే మరి వారు భాగాన్ని ఎలా ఇచ్చారో అన్న విషయాన్ని మాట్లాడుతూ మరి మనం ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని, మన యొక్క దశమాంశాన్ని ఎలా ఇవ్వాలన్న విషయాన్ని మాట్లాడారు. అయితే చంపుతున్నటువంటి పరిచర్లో ఇచ్చేది కూడా, అది కూడా జీవించే పరిచర్యకే వస్తుంది అన్న విషయాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి ఎవరైతే దేవుని నుంచి మరి వాగ్దానాలు పొందుకొని జీవిస్తూ ఇస్తే మాత్రమే మనం ఎంతైతే పొందుకున్నామో దాన్ని బట్టే మనం ఇవ్వాలన్న విషయాలని ప్రభు ఈ ఉదయకాలం మంది మనతో మాట్లాడారు. అలాగే ఏ అయితే మనుషులు చంపుతున్నాయో దానికి అటువంటి చంపే పరిచర్లకు మనం సహకరించకూడదని, అది కూడా మన దెయ్యాలకి సహకరిస్తున్నట్టే అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. ఈ విషయంలో కూడా మనం అందరం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం జీవింపు చేసే పరిచర్కి ఇస్తున్నామా లేదా మరి మనుషుల్ని మరి మా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధలు కలిగినటువంటి మందిరాలకు ఇస్తే అది కూడా మన దెయ్యాలకు సహకరిస్తున్నటువంటి విషయాన్ని కూడా ప్రభు మనకి ఉదయకాలం మంది మనతో మాట్లాడారు. కాబట్టి ఈ పరిచర్లందరినీ మనకి కంపింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. రాబోయే కాలంలో ఈ యొక్క పౌలు పరిచర్య ఇంకా విస్తరింపబడి నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అనే యొక్క పరిచర్య ఇంకా విస్తరింపజేయాలి. అనేక ప్రాంతాలకి పరిచర్య చేరి మరి అనేక మంది దేవుని నుంచి మరి దేవుని మాట వాళ్ళు జీవిస్తూ వాగ్దానాలు పొందుకొని ఇంకా జీవిస్తూ వారందరూ ఈ పరిచర్యకు సహకరిస్తూ మరి వారందరూ ముందుకు కొనసాగాలి. కాబట్టి చాలా శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షంగా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో మరి ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధన ప్రార్థించిన ప్రియులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం
పందలపారు ప్రాంతంలో మరి ప్రత్యేకమైనటువంటి కూడిక ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాంతానికి చేరి రావాలని, అలాగే ఈరోజు సాయంత్రం జరగవలసినటువంటి బైబిల్ స్టడీ అలాగే కొలసీ పత్రిక ధ్యానం 2 ఉండవు కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించవలసింది కోరుచున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగించేసుకుందాం. దేవుని సేవకులు ఆదిలాబాద్ లో నిలిచి పరిచయం చేస్తున్న దేవుని సేవకులు జెర్మియా గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. తమ్ముడు అన్నారు వందనాలు. దయగలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధికి తీసుకొని వచ్చి మీరు మాకు అనుగ్రహిస్తున్న వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు గనక మీరు మాకు సంగతులు బయలుపరుస్తున్నారు, ఏది దాచకుండా బోధిస్తున్నారు ప్రభా. అయ్యా, ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో అయ్యా, ఈ అంత్య దినములలో చివరి దినాల్లో కడసారి వాడైనటువంటి బెన్యామీను గోత్రంలో పుట్టిన పౌలు గారి పరిచర్ను ఘనపరుస్తున్నారు. అయ్యా, ఈ పౌలు పరిచర్య ఘనపరచబడడం ద్వారా అనేకమైన కార్యములను సంఘములో మీరు ప్రారంభిస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమిని, ఆకాశమును, సముద్రమును కంపింపజేసి అయ్యా తండ్రి, మనుషులను, ప్రజలను, విశ్వాసులను భయాల్లో, ఆచారాల్లో బంధించి అయ్యా తండ్రి, బహులాభం సంపాదించుకుంటున్నటువంటి అర్తిమీదేవి కంసాలు ప్రభ ఎలాగూ తమ లాభాన్ని, టార్గెట్ ని కోల్పోయారో అలాగే ఈ రోజు కూడా ప్రభ విగ్రహ సంబంధమైన పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యను కూడా తండ్రి మీరు కంపింపజేసి అక్కడ పొందుతున్న బహులాభం అంతా కూడా నాయన జీవము కలిగిన సంఘం వైపు, జీవం కలిగిన పరిచర్య వైపు మీరు తీసుకొని రాబోతున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, సమృద్ధికి కారకుడవైన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఆశీర్వాదమునకు కారకుడవైన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, నీ వలన మేము గొప్ప చేయబడుతున్నాం, నీ వలన మేము పోషించబడుతున్నాం, నీ వలన మేము నడిపించబడుతున్నాం. అయా ప్రభా, మనుషులందరూ భయాల్లో బంధించి జరుగుతున్న ప్రతి పరిచర్యకు నాయన తండ్రి మీరు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సముద్రాన్ని, వ్యాపారాన్ని మీరు కంపింపజేసి అటువైపు వెళ్తున్నటువంటి ప్రతి విధమైన సొమ్మంతటిని కూడా ప్రభా మరలా నాయన తండ్రి నీ ఇష్ట వస్తువులన్నీ కూడా ప్రభా, అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ కూడా కడవరి మందిర మహిమలోనికి తీసుకొని రాబడుతున్నట్లుగా అయా తండ్రి మీరు మాకు తెలియజేసిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, నీ బిడ్డల్ని ప్రభా నీతి పరిచారకులుగా మీరు లేవనెత్తుకొని పౌలు గారి పరిచర్యను మీరు ఘనపరుస్తూ అయా తండ్రి అనేకులకు నాయన విడుదలను మీరు సమీపించి ఉన్నదని తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ప్రభా, అనేకులు బంధకాల్లో మధ్య బ్రతుకుతున్నారు. అయితే పౌలు పరిచర్య విశేషంగా ఘనపరచబడుతుందన్న సంతోషాన్ని మాకు దయచేసి వారందరి విడుదల కొరకై మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారందరూ త్వరలోనే విడిపించబడి అనేకులు మాతో కలిసి ఆరాధించబోతున్నారు, అనేకులు ఉత్సాహంతో ఆనందించబోతున్నారు, అనేకులు విశ్రాంతిలో ప్రభుని ఆరాధించబోతున్నారు. తమకున్నవన్నీ కూడా ప్రభా దాన్ని జీవింపజేసే పరిచర్య కొరకు అర్పించబోతున్నారు. అటువంటి ఉన్నతమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, మాకు ఇచ్చిన ఈ నిరీక్షణను బట్టి, అయ్యా మాతో మాట్లాడిన ప్రవచనాత్మకమైన సందేశాన్ని బట్టి, మా నోటికి ఇచ్చినటువంటి ఉన్నతమైన వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి, చేరువచ్చిన మా ప్రియులను, దైవజనులను బట్టి స్తోత్రాలు, వర్తమానం అందించిన మా ప్రియ దైవజనులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి, రేపటి దిన మరలా మేము కూడుకునే పర్యంతం మీ సన్నిధి కాపుతలం అందరికి తోడుగా ఉండి ఈ దినమంతా గొప్ప విజయముల చేత నీ కృప చేత మేమందరం ముందు కొనసాగుదుముగా కానీ ప్రకటిస్తూ మా రక్షకుడు, మీ కుమారుడు, మా అద్వితీయ నాథుడైన యేసు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ఈ దినంలో ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు జెర్మియా గారికి అలాగే కూడికలో ఉన్న అప్పటి వరకు ఆసక్తిగా వర్తమానాన్ని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం కూడికి ముగించబడు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి.